హలో నమస్తే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనుకుంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన ప్రకటన. తెలంగాణలో ఆయన బర్త్డేని అఫీషియల్గా సెలబ్రేట్ చేయబోతున్నామని చెప్తున్నారు. సత్యసాయి బాబా జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఎందుకుంది? సత్యసాయి బాబాని దేవుడిగా కంటే సత్యసాయి బాబా చేసిన సేవల కారణంగా ఆయన గౌరవిద్దాం. ఓ గురువుగా డెఫినెట్గా ఆయన గౌరవించవచ్చు. ఓ గురువుగా ప్రజలను మంచి మార్గంలో నడిచేలా చేయడం కోసం ఆయన చేసిన బోధనల్ని స్వీకరిద్దాం, పాటిద్దాం, ఆయన ఆశీర్వాదాలు తీసుకుందాం. కానీ ఆయనను ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటోలు పెట్టి జయంతులు చేయండి అని ఎలా చెప్తుంది? అది ఎంతవరకు సమంజసం? భారత ప్రధానమంత్రులకు కూడా దక్కని గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సత్యసాయిబాబాకి ఇవ్వాలనుకుంటోంది? ఈ దేశంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన అనేక మందికి సంబంధించిన జయంతి ఉత్సవాలను కూడా అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలామంది జయంతులను భారత ప్రభుత్వమో అధికారికంగా నిర్వహించట్లేదు. ఇప్పటికీ అఫీషియల్గా ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించట్లేదు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడుతున్న మీరు ఇందిరాగాంధీకి సంబంధించిన జయంతి కూడా అఫీషియల్గా ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించేలా మీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోలేదు ఇప్పటివరకు. దేశవ్యాప్తంగా ఓ 4-5 ప్రముఖులకు సంబంధించిన ప్రముఖ నాయకులకు సంబంధించిన జయంతి ఉత్సవాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ప్రముఖులకు సంబంధించిన జయంతి ఉత్సవాలను చేస్తుంది అధికారికంగా. డెఫినెట్గా చేయాల్సిందే, గౌరవిద్దాం. ఆ తర్వాత బసవేశ్వరుడికి సంబంధించిన జయంతిని కూడా చేస్తుంది, గౌరవిద్దాం. బసవేశ్వరుడు చాలామందికి సంబంధించిన గురువుగా ఉన్నారు, ఆయన జయంతిని చేస్తున్నారు, గౌరవిద్దాం. కానీ పుట్టపర్తి సాయిబాబాకి తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఆయన గౌరవాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నేను చెప్పట్లా. ఏ రకంగా సంబంధం? ఎందుకు జయంతి ఉత్సవాలు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఓ బాబాకు జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా చేయడం ఏంటి? ప్రభుత్వ కార్యాలయాల్లో అందరూ ఆయన ఫోటోలు పెట్టి రేపటి నుంచి జయంతి కార్యక్రమాలు చేయాలా? ఆయన చేసిన సేవలను గౌరవించడం వేరు, ప్రభుత్వంగా ఈ స్థాయి గౌరవం ఇవ్వడం వేరు. దేశానికి సేవలు అందించిన, దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ప్రధానమంత్రి స్థాయి నాయకులకు కూడా మనం ఇంత గౌరవం ఇవ్వాల. డెఫినెట్గా అనంతపురం జిల్లాలో తాగునీటి కష్టాలు తీర్చడం కోసం ఆయన పనిచేశారు. 100 కోట్ల రూపాయలు 25-30 ఏళ్ల క్రితమే ఖర్చు పెట్టి అనంతపురం జిల్లాలో ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడం కోసం పనిచేశారు. ఆసుపత్రులు కట్టించారు, స్కూల్స్ కట్టించారు. డెఫినెట్గా ఓకే, వెల్కమ్ చేద్దాం, అప్రిషియేట్ చేద్దాం. కానీ ఆయన దేవుడుగా ప్రభుత్వం అధికారికంగా ఎలా గుర్తిస్తుంది? సమాజంలో దేవుళ్ళు ఎవరో మనమే గుర్తించి వాళ్ళని అఫీషియల్గా దేవుళ్ళని చేసేద్దామా? పైగా పుట్టపర్తి సాయిబాబా గురించి ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో కానీ ఒక మాట చెప్పదలుచుకున్నాం. మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో పుట్టపర్తి సాయిబాబా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కొన్ని కమెంట్స్ చేశారు ఆయన. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పుట్టపర్తి సాయిబాబా చేసిన కమెంట్స్కి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని శివం రోడ్లో ఉన్న ఆయన ఆలయం పైన తెలంగాణ ఉద్యమకారులు దాడులు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. దేవుడిగా ఉండి ఓ ప్రాంత ప్రజల మనోభావాలకు భిన్నంగా ఏ రకంగా పుట్టపర్తి సాయిబాబా మాట్లాడతారో అంటూ ప్రశ్నించారు. ఆ సందర్భంగా అప్పుడు నమోదైన కేసులు కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ రికార్డుల్లో ఉంటాయి. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన ఓ బాబాకు సంబంధించిన జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఏమంత అవసరం వచ్చింది? సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అంటే డెఫినెట్గా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడాన్నైనా, అధికారికంగా ఆయన జయంతిని ప్రతి సంవత్సరం చేస్తామని ప్రకటించినా తప్పు పట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన సర్వీసెస్ అందాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఆయన సేవలు చాలా ఉన్నాయి. ఆ ట్రస్ట్ ద్వారా అనేక మందికి ఆయన సాయం చేశారు, విద్యాదానం చేశారు, వైద్యదానం చేశారు, మంచినీళ్ళు దానం చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన గుర్తించింది అంటే తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ తెలంగాణ ప్రభుత్వానికి బాబా జయంతిని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. అది సరైంది కూడా కాదు. నేను కొద్దిసేపటి క్రితం సెర్చ్ చేస్తే ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది స్వామి వివేకానంద జయంతి, నేతా సుభాష్ చంద్రబోస్ జయంతి, మహాత్మా గాంధీ జయంతి, బిఆర్ అంబేద్కర్ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, రాజీవ్ గాంధీ జయంతి.
ఈ ప్రముఖులకు సంబంధించిన జయంతులు మాత్రమే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది, కేంద్ర ప్రభుత్వం. నాయకుల్లో ఇక తెలంగాణలో చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణరావు, కె రోషయ్యకి సంబంధించిన బర్త్డే కూడా చేస్తున్నారు. ఓకే, కె రోషయ్య కూడా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. ఆయన గౌరవించడంలో కూడా తప్పు లేదు. కానీ బాబాలకు చేయడం ఏంటి? బాబాలకు ఏ రకంగా మీరు జయంతి ఉత్సవాలు చేస్తారు? బసవేశ్వర బాబా తప్ప ఇంకో బాబాకు చేయలే ఇప్పటివరకు. ప్రభుత్వాలు అధికారికంగా ఆయన దేవుడు అని గుర్తిస్తాయా? గుర్తించవచ్చా? మనతో పాటు కలిసి ఉన్న ఒక వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు? ఓ మంచి మాట చెప్తే గురువు అవుతాడు తప్ప దేవుడు అవుతారా? షిరిడి సాయిబాబాకు కూడా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది భక్తులు ఉంటారు. కొన్ని వందల ఇళ్లలో బాబాని రోజు కీర్తిస్తూ ఉంటారు, బాబాకు రోజులు పూజలు చేస్తుంటారు. బాబా వేరు, హిందుత్వం వేరు, బాబాని నమ్మొద్దు అంటూ క్యాంపెయిన్ చేస్తున్న హిందువులు కూడా ఉన్నారు. అయినప్పటికీ బాబాని రోజు అనేక మంది కొలుస్తూ ఉంటారు. అటువంటి షిరిడి సాయిబాబా జయంతి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహించట్లేదు కదా. షిరిడి సాయిబాబా జయంతిని కూడా మనం అధికారికంగా ఎక్కడా చేయట్లేదు కదా. పుట్టపర్తి సాయిబాబాకి ఏంటి? ప్రభుత్వం డెఫినెట్గా పునరాలోచన చేయాలి. ఇది పుట్టపర్తి సాయిబాబా పైన వ్యతిరేకతతోటో లేకపోతే ఆయన గౌరవాన్ని తగ్గించడం కోసమో చెప్తున్న మాట కాదు. ఇది ఖచ్చితంగా సరైనది కాదు, మంచి సాంప్రదాయం కాదు. ప్రధానంగా చెప్పదలుచుకుంది అది మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వాలు సెక్యులర్గా ఉండాల్సిన ప్రభుత్వాలు వ్యక్తులని దేవుళ్ళగా ముద్రలు వేసి భవిష్యత్తు పైన రుద్దుదామంటే సరైనది కాదు. ఆయన సేవలు అందుకున్న వాళ్ళు, ఆయన నమ్మేవాళ్ళు, ఆయన్ని బిలీవ్ చేసేవాళ్ళు, ఆయన చెప్పిన మంచి మాటలను ఇప్పటికీ ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కాక తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకోవటం ఏమాత్రం సహేతుకం కాదు, ఆహ్వానించదగ్గ పరిణామం ఖచ్చితంగా కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయటం ఏమాత్రం తప్పు కూడా కాదు. పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిన్న అక్కడికి వెళ్ళిన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఇది. ముఖ్యమంత్రి ప్రకటన పూర్వాపరాలన్నీ చూసి, ఆయన నేపథ్యం ఏంటో చూసి, ఆయనకు తెలంగాణతో ఉన్న సంబంధం ఏంటో చూసి, ఓ బాబాకి మరి ఇటువంటి ప్రివిలేజ్ ప్రభుత్వ పరంగా ఇవ్వచ్చో లేదా చూసి మాట్లాడితే బాగుండేది. బాబా అంటే గౌరవం ఉంటే ఉండొచ్చు, గౌరవం ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఆయన గురించి మంచి మాటలు మనం కూడా చెప్పి రావచ్చు. కానీ అధికారికంగా తీసుకురావడం అనేది మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరంగానే కనపడుతోంది.